హాయ్ ఫ్రెండ్స్, నిన్న అభినేత్రి ఇవ్వలేదు కదా, కొంచెం శివుడి పాట దేవరా అని అప్లోడ్ చేశాను. దానికోసమని కొంచెం లేట్ అయింది. మరలా ఈరోజేమో పొద్దున్నే ఇవ్వాలి అనుకున్నా, కానీ పూల రంగడు అని ఒక కొంచెం చిన్న మాస్ సాంగ్ లాగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా రాయాలి అని, దానిని ఈరోజు ఇచ్చాను. వీలైతే చూడండి. ఆ పాట నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే, ఇక మనం అభినేత్రి 23 ఎపిసోడ్లోకి వెళ్దామా. నా పెళ్ళాం ఎంతో ధైర్యం కూడిన మనసుతో వారితో మాట్లాడుతూనే ఉంది. నాకు ఈ లోకం ఏమీ ఇవ్వలేదు. నేను బాధపడుతున్నప్పుడు కానీ, కృంగిపోయి ఒక్కదాన్ని మౌనంగా ఏడుస్తున్నప్పుడు కానీ నన్ను ఎవ్వరూ ఓదార్చలేదు. ఈ లోకంలో కట్టుబాట్లు ఎందుకు పెట్టారో, ఆచారాలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు. ఆడది అంటే ఒక దేవత. ఆ దేవతకి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, మంచి గుణం ఉండాలి అని కట్టుబాట్లతోటే మంచి అనే ముసుగులో మమ్మల్ని బంధించి ఉంచారు. మగాడు అంటే ఏదైనా చేయొచ్చా? విచలవిడిగా బతకచ్చు, వాడికి ఇష్టమైనట్లు తిరగచ్చు, ఎదుటివారిని ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు. ఆడవారిని ఎంచుకునే హక్కు మగవారికి మాత్రమే ఉంది అనుకొని విర్రవీగచ్చు కదా. ఇవే కదా మాకు మీరు నేర్పించి మంచి మాటలు. ఈ సంఘంలో వీటిని ఫాలో అయ్యేవారే కదా మీ దృష్టిలో పతివ్రతలు, మంచివారు. నాకు వద్దు నాన్న ఆ మంచి పేరు. నన్ను మీరు చెడు అనుకున్నా పర్లేదు. నేను నా జీవితం నాకు ఇష్టమైన విధంగా జీవించాలి అనుకుంటున్నాను. దేవత అనే ముసుగు, గుణవతి అనే వలలో నుండి నేను బయటకు వస్తాను. నేను సాధారణమైన మనిషిని నాన్న. నేను అందమైన మనసున్న ఆడదాన్ని. నేను అన్ని ఆశలను మగవాడికి సమానంగా కోరుకునే మగవును. నేను నా కోరికలను కట్టుకున్న వాడి కోసం కాలరాస్తూ కృంగిపోయే ఇంటిని కాదు. నా స్వేచ్ఛకు నేను రెక్కలనివ్వగలను. నా భావాలకు నేను ఆశలను నింపగలను అని ఎంతో అందంగా, అద్భుతంగా వారితో చెప్పి, వారి కళ్ళ ముందే తన పర్సులో నుండి రింగ్స్ తీసి నా చేతికి ఒకటి ఇచ్చింది. మరొక రింగ్ తీసి నా వేలికి తొడిగింది. నాకు అర్థమైంది, తను తన ఫ్యామిలీ ముందు నన్ను తన భర్త అని చూపించాలి అనుకుంటుంది అని. ఆ రింగు తీసి తన చేతికి, వేలికి తొడిగాను. నాకు పట్టరాని సంతోషం అనిపించింది. నా భార్యతో ఇన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి అనుకొని, సరే మరలా కలుద్దాం, ఏ చిన్న అవసరం ఉన్నా నాకు ఒక మెసేజ్ చెయ్యి, వస్తాను అని నేను బయటికి నడిచాను ఎంతో సంతోషంగా. నాకు తను చెప్పిన ఒక్కొక్క మాట నా చెవులలో మారుమోగుతుంది. అవును కదా, మగవాడు అని అహంకారం అనే ముసుగు వేసుకొని పైకి మాత్రం హుందాగా ఊగుతూ విర్రవీగుతూ ఉంటాం కదా. ఆడవారి అభిప్రాయాలకి ఇసుమంతైనా మేము విలువ ఇవ్వము. నిజమే, ఈ లోకంలో ప్రతి ఒక్క మగవాడు మంచివాడు అనే ముసుగులో జీవిస్తూనే ఉన్నాడు అనుకుని నా చిన్నప్పటి మా అమ్మని నేను గుర్తు చేసుకున్నాను. నా 4 ఏళ్ల వయసులోనే మా నాన్న చనిపోయాడు. తను కళ్ళల్లో నిండుగా వస్తున్న కన్నీటిని మా కనుల ముందు చూపించకుండా కొంగుతో కప్పేస్తూ మమ్మల్ని ప్రేమలో ముంచేస్తూ బతికింది. ఈరోజు నాకు నాన్న లేడు అనే లోటు కలిగించలేదు. ఇప్పటికీ నాన్న లేడు అనే సంగతి నాకు ఎప్పుడూ వెలితిగా అనిపించలేదు. నన్ను ఒక దృఢమైన వ్యక్తిగా చేసింది. ఒక మగాడిగా ధీటుగా నిలబడి ఎటువంటి లోటు నాకు లేకుండా నన్ను పెంచింది. ఇరుగు పొరుగు వారు అమ్మ వయసును చూసి, అందాన్ని చూసి అప్పుడప్పుడు చెడుగా మాట్లాడుకుంటున్నా కూడా పెళ్లి చేసుకోమని కొంతమంది నచ్చచెప్పారు, కొంతమంది ఎర చూపించారు. ఆ ప్రలోభాలకి ఏమీ లొంగకుండా మమ్మల్ని ఎంతో చక్కగా పెంచింది. ఆడతనం అనే ముసుగులో ఉన్న అడవి పులి మా అమ్మ. నా లచ్చిందేవి నిజంగా నాకు ఒక ధైర్యం, నాకు ఒక బలం. తనతో నేను రోజు మాట్లాడకపోయినా తను నా ఊపిరిలోనే నిలిచిన ధైర్యం. నాకు నిజంగా నా లచ్చిందేవి మీద ఇంత ప్రేమ ఉందని ఇప్పుడు ఈ అమ్మాయిని చూసినాకే బాగా తెలుస్తుంది. ఈ రోజుతో ఒక పెద్ద సమస్య కూడా తీరిపోయింది. తను తన కాబోయే భర్త అని రోజు హింసిస్తూ మాటలతో తనని కృంగుతీస్తున్న అతనితో నిలదీసి నా పెళ్ళాన్ని చెప్పేసింది. అతనికి ఇక పెళ్ళానికి సంబంధం లేదని, ఇక మా ఇద్దరికి ఎటువంటి బాధ లేదు. త్వరలోనే మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. నిజంగా ఇవన్నీ జరుగుతాయి అంటావా? దేవుడు నా కోసం అన్నీ ముందే రాసిపెట్టి ఉంటాడు కదా అని నేను ఆలోచిస్తూ రెడ్ సిగ్నల్ పడితే చూసుకోకుండా ముందుకు వెళ్ళబోయాను. అప్పుడే ఒక కారు సడన్ బ్రేక్ వేసింది. నిజానికి ఆ కారు వ్యూ గ్లాస్ లైట్ పగిలిపోయింది. అబ్బా, ఏంటి నేను రోడ్డు మీద ఆలోచిస్తూ ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాను. ఓరి నాయనా, ఇప్పుడు ఈ కారుని నన్నేసుకుంటాడు కారోడు అంటూ బైక్ దిగి సారీ చెప్పాలి ఎలాగైనా అనుకుంటుండగా కారులో నుండి డ్రైవర్ ఆవేశంగా దిగి నా దగ్గరికి రాబోయాడు. వెంటనే కారు లోపల నుండి ఒక ఆవిడ చేతితో చిటికి వేస్తూ ఆ డ్రైవర్ని వెనక పిలిచింది. ఆమె చేతులైతే చాలా అంటే చాలా నాజుగ్గా ఉన్నాయి. కారు కూడా చాలా కాస్ట్లీది. ఇక నాకు మూడింది, పెద్ద బిల్లు పడుతుంది ఏమో. అసలే కాదు కూడదు అనటానికి ఛాన్సే లేదు. అక్కడ రెడ్ సిగ్నల్ కనపడుతుంది.
నేనే క్రాస్ చేసి వచ్చాను అనుకుంటూ ముందుకు నడవబోయాను. ట్రాఫిక్ పోలీస్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ కారులో చూసిన ఆవిడికి సెల్యూట్ చేస్తూ ఏదో మాట్లాడాడు. కారులో ఉన్నామా చెప్పిన మాటలకు అన్నిటికీ తల ఊపుతూ సరే సరే మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఓరి దేవుడా, ఆమెతో అయితే ఎలాగోలా కన్విన్స్ చేసేవాడిని. ఇప్పుడు ఈ పోలీస్ గాడితోటి ఎన్ని లంచాలు ముట్ట చెప్పాలో. ఈ మాటలు చెప్పి కన్విన్స్ చేయాలా, ఎట్లా చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటున్నాను. ట్రాఫిక్ పోలీస్ అక్కడి నుండి త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ వెళ్ళగొట్టేశాడు. నువ్వు కూడా వెళ్ళు, మేడం నిన్ను వదిలేయమని చెప్పింది కాబట్టి నువ్వు ఈరోజు బతికిపోయావు. అదే వేరే వారై ఉంటే ఇప్పుడు నీకు లక్షల్లో బిల్ అయి ఉండేది అని కూల్గా ట్రాఫిక్ పోలీస్ చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. వాట్, ఆమె నన్ను వదిలేయమందా? ఒక మాటైనా మాట్లాడకుండా అలా ఎలా? ఇప్పుడు రోజుల్లో తన కారుకి అంత డ్యామేజ్ అయింది, అయినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనంత సింపుల్గా వెళ్ళిపోయింది. ఎవరబ్బా తను అనుకుంటూ సరే సరేలే ఎవరైతే నాకేంటి, ఈరోజు నా పెళ్ళాంతో గడిపిన రోజు నాకు లక్కీ డే కాబట్టి ఏమీ కాకుండా ఇలా మిస్ అయిందిలే అనుకుంటూ మళ్ళీ నా ఆలోచనలకి ఆహ్వానం పలికాను. నేను ఇప్పుడెవరు? ఒక రహస్య భర్తనా? నా ప్రియమైన అందాల రహస్య భార్యకు నేను ఇప్పుడు రహస్య భర్తనా? వారింట్లోనే నేను ఎవరో తెలిసిపోయింది, కానీ మా ఇద్దరి పెళ్ళయిందని తెలియకపోవచ్చు. నా పెళ్ళాం కూడా చెప్తుందో లేదో మరి వారితోటి, నాకు తెలిసినా చెప్పదు. కానీ నాకైతే సూపర్ ఫీల్ ఉంది అలాంటి మంచి లక్షణాలున్న రాక్షసితో నాకు పెళ్ళైనందుకు. అబ్బబ్బా, ఏందిరా బాయ్ ఈ ఫీల్ ఇంత బాగుంది. దానితో గడిపింది 2 రాత్రులే, కానీ 2 జన్మలు నాతో పెనవేసుకుపోయిందా అన్నంత ఫీల్ ఉంది. ఏముంది రా తనలో ఇంతగా కనెక్ట్ అయిపోయావు? తనకి దాని మాటలకు పడిపోయావా, లేక అది చూపులకు పడిపోయావా? ఎప్పుడు వెళ్ళొద్దు, పెళ్ళాం వద్దు, పెళ్ళి వద్దు, నీ దారే రహదారి అంటూ రజనీకాంత్ డైలాగ్స్ కొట్టేవాడివి ఈరోజు ఏమైపోయింది? గాల్లో తేలిపోతున్నావు. నీ పెళ్ళాం గురించి ఊహించుకుంటూ తనేమైనా అందగత్తెనా? అందగత్తెనే కదా మరి. హాయ్ గైస్, ఈ కథ ఇక్కడితోటి అయిపోయింది. ఈ ఎపిసోడు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మరి కొంతమందికి అందుతుంది కదా, కొంచెం వీలైతే షేర్ చేయండి. ఇకపోతే రేపు 24 ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉంటారు, వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ అయితే పెట్టండి. ఓకే, ఈరోజు నేను అప్లోడ్ చేసిన పూల రంగుడు సాంగ్ కూడా మర్చిపోకుండా వినండి. నా పాటల్ని రోజు వింటూ పడుకోవచ్చు హాయిగా. మీరు ల్యాప్టాప్లోనో టీవీలోనో ఆన్ చేసేసి వదిలేయండి, నాకు వ్యూస్ అన్నా పెరుగుతాయి. ఈ కొంచెం హెల్ప్ అయినా చేయొచ్చు కదా. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.